స్తుతించేదం స్తుతించేదం యేసుని నామం స్తుతించేదం 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 యేసుని నామము స్తుతించేదం 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 యేసుని నామము స్తుతించేదం హల్లెలూయా 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 స్తుతించేదం స్తుతించేదం యేసుని నామము స్తుతించేదం 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 యేసుని నామము స్తుతించేదం దేవాతి దేవుని స్తుతించేదం పరిశుద్ధ దేవుని స్తుతించేదం దేవాతి దేవుని స్తుతించేదం పరిశుద్ధ దేవుని స్తుతించేదం రక్షణకర్తను స్తుతించేదం చప్పట్లు కొట్టుచు స్తుతించేదం రక్షణకర్తను స్తుతించేదం చప్పట్లు కొట్టుచు స్తుతించేదం హల్లెలూయా 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 స్తుతించేదం స్తుతించేదం యేసుని నామము స్తుతించేదం 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 యేసుని నామము స్తుతించేదం యేసుని నామము స్తుతించేదం యేసుని నామము స్తుతించేదం. చేతులెత్తి ఆయన వైపు చూద్దాం. గనుడు అయిన యేసయ్యా నీకు వందనాలు. అందరం చేతులెత్తుదాం. హల్లెలూయా హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని చిత్తములను విడిచిపెట్టి నన్ను వెతికిన ఎడల నుండి వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరచుదును అని సెలవిచ్చిన ప్రభువా, ఈ క్లిష్ట సమయాల్లో కేవలం మీ కృపను మా ఎడల కోరుతూ ప్రస్తుత పరిస్థితులకు నీ వాక్యములో జవాబులు మేము కనుగొనుటకు సహాయం చేయండి. ఈ ప్రపంచానికి నీ వాక్యములో నుండి ఎలాంటి జవాబునివ్వాలో మాకు నేర్పించండి. 10 నిమిషాలు నీ మాటలు వింటూ మా దేశం కొరకు విజ్ఞాపం చేస్తూ ఉండగా ఈ రాత్రి మా మనవులన్నీ మీరు అంగీకరించి మహిమ పొందమని యేసు దివ్య నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామములో ఈ రాత్రి
దేవుని వాక్యమును అందించడానికి, ఇలా ఈ లైవ్ ద్వారా మేము ముందుకు రావడానికి ఈ వేదికను, ఇట్టి అవకాశమును దయచేసిన ప్రియులు రెవరెండ్ మోసా అబ్రహాం గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 34వ రోజు ఈ ప్రే ఫర్ ఇండియా అనే ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ ఈరోజు కూడా మన దేశ రక్షణ కొరకు, అలాగనే ప్రపంచాన్ని, దేశాన్ని ఈ రోజున ఒక భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళనిచ్చిన ఈ తెగులు, ఈ వ్యాధి బారిన పడిన అనేకుల కొరకు రాత్రి విజ్ఞాపన చేద్దాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. విక్టరీ రివైవల్ ప్రేయర్ సెంటర్ ద్వారా దైవజనులు అబ్రహాము గారికి దేవుడు భారమును అనుగ్రహించి జరిగించుచున్న ఈ పరిచర్యలన్నిటిని బట్టి నేను ప్రభుని, వారితో పాటు నేను కూడా స్తుతిస్తూ, ఇంతవరకు చక్కటి పాటలు ఆరాధనలో దేవుణ్ణి గణపరచడానికి ప్రభు కృప చూపారు. కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎన్నడూ చూడని విడ్డూరమైన రోజులు గుండా మనం వెళ్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మే నెలలో కొన్ని వందలాది మంది దైవజనులు ఒక పెద్ద గుంపులాగా వెళ్ళిపోవడం మనం చూసాం, విన్నాం. ఎందుకనో మనలను దేవుడు ఇంకా దాచిపెట్టాడు. దేవుడు దాచిపెట్టడంలో 2 కారణాలు. ఒకటి, మనం ఇంకా సరిచేయబడి బ్రతుకు మార్చుకోవాలని మరొక అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. 2, రేపటి తరాల కొరకు దీవెనగా ఉండడానికి దేవుడు మనను సిద్ధపరుస్తున్నాడు. ఒక చిన్న ఆలోచన. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనాన్ని ఈ రాత్రి ధ్యానం కొరకు చూద్దాం. ఎనభై 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చాలండి. ఒక్క మాట.
నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఈ కీర్తన కోరహు కుమారులు రాశారు. ఇదొక అద్భుతమైన కీర్తన. దేవుని మందిరమును గూర్చిన అద్భుతమైన మాటలు కోరహు కుమారులు కీర్తనగా రాశారు. 5వ వచనం అలాగే 7వ వచనాల్లో ఏది ధన్యకరమైన జీవితమో రాశారు. అక్కడ వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఎవరినైతే దేవుడు బలపరుస్తాడో, లేక దేవుని వలన ఎవరు బలం పొందుతారో అది ధన్యకరమైన జీవితం. ఈ రోజున మనిషి చాలా రకాల బలాలను ఆధారంగా చేసుకుంటూ వచ్చాడు. కొంతమందికి వారి డబ్బులు వారి బలం, కొంతమందికి వారి ఆస్తులు వారి బలం, కొంతమందికి వారి జ్ఞానమే వారి బలం, కొంతమందికి వారి ఉద్యోగమే వారి బలం, మరికొంతమందికి అయితే వారి కులమే వారి బలం. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులు రుజువు చేసిన సంగతి ఏంటంటే, మనిషి ఆధారంగా చేసుకున్న ఈ బలాలేవి నిజమైన బలాలు కాదు. ఈ రాత్రి దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను, ఎవరైతే దేవునిని బలంగా చేసుకుంటారో, ఎవరికి దేవుడు బలమో అది ధన్యకరమైన జీవితం. ఈ రాత్రి ఎవరిని దేవుడు బలపరుస్తాడు? 3 విషయాలు లేఖనములో నుండి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎవరికి దేవుడు బలంగా ఉంటాడు? దేవుడే ఎవరి బలమో అదే ధన్యకరమైన జీవితం. ఈ లోకంలో మనిషి రకరకాల వాటిని తన బల ఆధారంగా చేసుకున్నాడు. కోరహు కొడుకులు అంటారు, నీ వలన బలమునుందే మనుష్యులు ధన్యులు. దేవుడే ఎవరికి బలమో, నా బలానికి దేవుడే ఆధారం, అది చాలా ధన్యకరమైంది.
దేవుడు ఎవరిని బలపరుస్తాడో 3 విషయాలు ఈ రాత్రి లేఖనంలో నుండి మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథం మొదటి విషయం, ఎవరిని దేవుడు బలపరుస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రాలు. ఏది బలం? ఎలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు? ఎవరికి దేవుడు బలంగా ఉంటాడు అని అంటే అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూడడం ఒక వ్యక్తిని బలపరుస్తుంది. వెయిటింగ్, దేవుని దగ్గర కనిపెట్టడం, వేచి ఉండడం. ఈ రోజుల్లో మనిషి అన్నీ చేస్తాడు కానీ వెయిటింగ్ చేయలేడు. అలా కనిపెట్టి ఉండడం అంటే చాలా కష్టం. ప్రయాణమై వెళ్ళేటప్పుడు రోడ్డుపై నిలబడి ఆటో కొరకు ఎంత ఎదురు చూసినా రాలేదనుకోండి, బలం పెరుగుతుందా? ఉన్న బలం తగ్గుతుందా? ఎదురు చూడడంలో, కనిపెట్టడంలో ఉన్న ఓపిక తగ్గుతుంది, ఉన్న బలం తగ్గుతుంది. కనిపెట్టడంలో బలం పెరగదు. ఒక ఆసుపత్రికి వెళ్ళి క్యూలో డాక్టర్ కోసం తెల్లారెళ్ళి మధ్యాహ్నం వరకు కనిపెట్టే వాళ్ళు ఉంటారు. ఎదురు చూడడంలో ఎంత అలసట, ఎంత నీరసం, ఎంత బలహీనత ఉంటుందో. దేనికోసం మీరు కనిపెట్టినా కూడా, ఒక ఆఫీస్ దగ్గర కానీ, ఒక ప్రయాణం దగ్గర కానీ, ఈ లోక సంబంధమైన ఏ విషయం కోసం మీరు ఎదురు చూసినా కూడా బలం తగ్గుతుంది. కానీ వాక్యం చెప్తుంది, ఆ ఎదురు చూడడం దేవుడే అయితే ఆయన కొరకు ఎదురు చూచే వారికి దేవుడు బలం ఇస్తాడు. ఈ రోజున చాలామంది దైవజనులు, సంఘం, విశ్వాసుల సమూహం, ఒక పెద్ద గుంపు వెళ్ళిపోయింది. మనం చూస్తూ ఉన్నాం. బహుశా నేను అంటాను, ఎవరినైతే దేవుడు ఒక శేషంగా మిగిల్చాడో, లేక దాక్కోండి అన్నట్టు ఎవరైతే ఈ రోజున దాచబడుతున్నామో, వారికి దేవుడు నేర్పుతున్న విషయం ఏంటంటే, దేవుని ముందు ఆయన కొరకు ఎదురు చూడడం. ఏదైనా కార్యం కొరకు నీ ఎదురు చూపు మనుషులు కాదు, దేవుడే. దేవుడే నీ ఎదురు చూపు అయితే అసాధ్యాలను కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. బైబిల్లో ఎదురు చూచిన వారి గురించి చెప్తాను. యేసేపు
13 సంవత్సరాలు ఎదురు చూశాడు. గోతిలో పడడం, అన్నదమ్ములు పడేయడం దగ్గర నుండి అతడు ఐగుప్తు ప్రధాని అవడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఈ లోపున చెరసాల్లో వేయబడ్డాడు. గోతిలో కొన ఊపురుతో పడవేయబడ్డం దగ్గర నుండి అతడు ఐగుప్తు ప్రధాని అవడానికి 13 సంవత్సరాలు పట్టింది. మీకు తెలుసా అండి, యోసేపు యొక్క ఎదురు చూపంతా దేవుడే. అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం 25 సంవత్సరాలు అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు, నా పట్ల ఇంకా నెరవేరలేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 25 ఏళ్ళు అబ్రహాము ఎదురు చూసినట్టుగా మనం చూస్తాం. మోషే 40 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది అరణ్యంలో. తన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ ప్రణాళిక నెరవేర్పు ప్రారంభం కొరకు తన మామ అయిన ఇత్రో మందను మేపుకుంటూ 40 ఏళ్ళు నిస్సహాయ స్థితిలో ఎదురు చూశాడు. 40 ఏళ్ళు. బైబిల్లో దేవుని కోసం బలమైన కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా సంవత్సరాలు ఆయన దగ్గర ఎదురు చూసిన వారే. మీకు తెలుసా, సొలొమోను మందిరం అలాగనే అంతఃపురం కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు మందిరం, 13 సంవత్సరాలు అంతఃపురం, 20 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. దేవుని వాక్యం వింటున్న వీక్షకులందరికీ మనం చేస్తున్నాను, దేవుడు నిన్ను వాడుకోవాలి అని అంటే, దేవుడు నీకు బలం ఇచ్చి నిలవబెట్టాలి అని అంటే, దేవుడే నీ బలం అవ్వాలి అంటే, దానికి వేరే షార్ట్ కట్స్, సులువైన పద్ధతులు ఏమీ లేవు. సంవత్సరాలు దేవుణ్ణి చూస్తూ ఎదురు చూస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ రోజున కొన్ని కార్యాలు ఆగిపోయాయి. నువ్వెంత ప్రార్థిస్తున్నా సంవత్సరాలుగా కొన్ని ప్రణాళికలు నెరవేరడం లేదు. ఈ రోజున ఏం నేర్పింది లోకం అని అంటే, అన్నీ వేగంగా అయిపోవడం, అన్నీ సులువుగా అయిపోవడం, అన్నీ షార్ట్గా. భాగాన్ని మీరు చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా ఆనందించుట వలన మీరు బలం. లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఏంటట, ఒక వ్యక్తిని దేవుడు ఎలా బలపరుస్తాడు అని అంటే, ఆయన అందలి ఆనందం నీకు బలాన్ని ఇస్తుంది.
అంటే ఏమీ లేకపోయినా నాకు దేవుడు అని ఎవరైతే దేవుణ్ణి బట్టి మాత్రమే ఎవరైతే ఆనందిస్తారో వారికి బలం అవుతుంది. దేవుని వాక్యంలో కొన్ని సంగతులు పౌలు శీల ఇరువురిని కూడా రోమా చెరసాల్లో వేస్తారు. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు శీల వాళ్ళిద్దరూ 25వ వచనం, 16వ అధ్యాయం 25వ వచనం, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చెరసాల్లో వేసిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని, అయితే అర్ధరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. దేవునికి స్తోత్రం. అసలు వాళ్ళని చెరసాల్లో వేయడానికే కారణం లేదు, నిష్కారణంగా యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నందుకు తీసుకెళ్ళి బంధించి చెరసాల్లో వేశారు, జైల్లో వేసేశారు. జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనేంటి? అర్ధరాత్రి వేళ వాళ్ళు దేవునికి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అసలు పాట వచ్చే చోటేనా అది? పాట నోటి వెంబడి పాట రాగలిగిన సమయమేనా అది? పాట వచ్చే చోటు కాదు, పాట పాడే సమయం కాదు, అర్ధరాత్రి. జైలు వాతావరణంలో స్తుతి పాట రాదు. దుఃఖం, బెంగ, ఒక రకమైన చింత. దేవుడు వీటిని చూడడం లేదా? మంచికి పోయి దేవుని కోసం నేను ఈ నేరం ఎందుకు మోస్తున్నాను అనే తలంపులు రావాలి. కానీ పౌలు శీల అర్ధరాత్రి వాళ్ళ నోట స్తుతి పాట వచ్చింది. ఏంటి వాళ్ళ ఆనందం అంటే, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు వాళ్ళ ఆనందం, వారు సేవించుచున్న ప్రభువే వారి ఆనందం. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. ఈ రోజున నీ ఆనందాన్ని నువ్వెక్కడ కనుగొంటున్నావో నాకు తెలీదు. చాలామంది వారి చుట్టూ ఉన్న పరిస్థితులలో వారి ఆనందాన్ని వెతుకుతారు. అసలు అనువుగాని చోట, అనువుగాని సమయంలో వాళ్ళు ఒక స్తుతి పాట పాడారు. వాళ్ళ నోటంట స్తోత్ర గీతం వచ్చింది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పరిస్థితులను బట్టి ఆనందించేవాళ్ళు కాదు, ప్రభువుని బట్టి ఆనందించేవాళ్ళు. ఈరోజు ఈ లైవ్లో ఎంతమంది వాక్యం వింటున్నారో దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. నువ్వు నీ ఆస్తిని బట్టో, సుఖ సౌఖ్యాలుగా ఉన్న నీ పరిస్థితుల్ని బట్టో నువ్వు ఆనందిస్తున్నావేమో నాకు తెలియదు. ఎవరిని దేవుడు బలపరుస్తాడో తెలుసా అండి? పరిస్థితుల్ని బట్టి కాక ప్రభువుని బట్టి మాత్రమే ఆనందించే వారిని దేవుడు బలపరుస్తాడు. నాకేమీ లేకపోవచ్చు. హబక్కూక్ గ్రంథంలో మనం చూస్తాం, 3వ అధ్యాయం 17వ వచనంలో ఏంటి అతని ఆనందం? చదువుతారా మాట? హబక్కూక్ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం.
ఏ వచనం అది? 17. అంజూరపు చెట్లు 15 కదా, మరి నేను 17 చెప్తున్నాను. 3:17 చదువుదాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండా ఉన్న చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఏమంటున్నాడు? ఏమీ లేవు, చెట్లు కాయలేదు, శాలలో పశువులు చనిపోయాయి, కాయలు కాయలేదు, నష్టం వెనక నష్టం, ఆనందించడానికి ఏ కారణాలు లేవు. కానీ ఏమంటాడు? ఇవేమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నాకు దేవుడున్నాడు చాలు అనే ఆనందం ఒక వ్యక్తికి బలం అండి. ఈ రోజున ప్రభువుని కోరుకుంటున్నావో లేక ప్రభువిచ్చే ఈవులు కోరుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నిజమైన ఆనందం ఈ రోజున మనం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన విచ్చే వాటి కోసం వెంపర్లాడేమే తప్ప ఆనందం ఆయనలోనే ఉంది అనే సంగతి మరిచాం. ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, ప్రభువు ఉంటే చాలు. అందుకని హబక్కూకు అంటాడు, చెట్లు పూయకపోయినా, కాయలు కాయకపోయినా, నా శాలలో పశువులు చనిపోయినా, నా ఆస్తి పోయినా, నా పంట పోయినా, నా ఉద్యోగం పోయినా, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. బా, యెహోవాయే. ఎందుకంటే నేను ఎందుకు ఆనందిస్తున్నానంటే, నా బలం ఇవేమీ కాదు. నాకు కలిసి వచ్చే పంట, నాకు కలిసి వచ్చే వ్యాపారమో, నా జ్ఞానమో, నా తలాంతులో నాకు కలిసి వచ్చే వ్యాపారమో, ఇది కాదు నా బలం. యెహోవాయే నా బలము. ఎవరైతే దేవుడు చాలు అని దేవుని యందు ఆనందిస్తారో, దేవుడు వారిని బలపరుస్తాడు. మూడో విషయాన్ని కూడా ధ్యానం చేసి ఈ రాత్రి సందేశాన్ని ముగిస్తాను. ఎవరిని దేవుడు బలపరుస్తాడో 2 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని కొరకు ఎదురు చూచేవారిని దేవుడు బలపరుస్తాడు. 2, దేవుని యందు ఆనందించు వారిలో దేవుడు బలపరుస్తాడు. 3వ మాట కూడా దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. స్ట్రెంగ్త్ త్రూ గ్రేస్, కృపచేత బలవంతుడవు కమ్ము. ఎవరిని దేవుడు బలపరుస్తాడో తెలుసా అండి? ఆయన కృప మీద ఆధారపడిన వారిని. ఎవరికి దేవుడు బలం అవుతాడు? నా కుమారుడా, కృపచేత బలవంతుడవు కమ్ము. కృపేనండి.
ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయాలన్నీ చూస్తున్నప్పుడు అసలు గ్రేస్, ఈ కృప అనే అనే మాటను బాగా విస్తరించి మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఈవెన్ కృపను గురించి ఎక్కువ వచించిన మాట్లాడిన భక్తులు కూడా ఈ మధ్య కొనుపోబడ్డారు. దేవుడు ఎందుకనో ఇంకా దాచాడు మనల్ని. కారణాలు ఏమి, పలానా కారణం అని చెప్పడానికి లేదు, దాచాడు అంతే. దాని వెనుక కారణాలు మనం చెప్పలేం. అయితే వచ్చే తరాలకు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నా ప్రార్థన ఒకటే, అదేంటంటే దేవా, ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటికీ ఖచ్చితంగా నీ వాక్యంలో సమాధానం ఉంటుంది, ఖచ్చితంగా జవాబు ఉంటుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, తండ్రి నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా కన్నులు తెరవండి. హెల్ప్ us టు ఫైండ్ ఆన్సర్స్. ప్రస్తుతం జరుగుతున్న వీటికి జవాబులు చూచున్నట్లుగా నీ వాక్యంలో జవాబు మేము చూచున్నట్లుగా మాకు సహాయం చేయండి. ఎందుకంటే ప్రతిదాని సమాధానం దేవుడు తన మాటలో తన గ్రంథంలో రాశాడు. సో ఇప్పుడు మన కన్నులు తెరవబడాలి. ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితులకు నేను కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి ఇలా ఈ జరుగుతున్న ఈ సంభవాల విషయంలో నిలవబడి మాట్లాడడానికి నా దగ్గర జవాబు లేదు. తండ్రి, హెల్ప్ us టు ఫైండ్ ఆన్సర్స్. నీ వాక్యంలో వాటి తాలూకా సమాధానం కనుగొనడానికి మాకు సహాయం చేయండి. ఖచ్చితంగా నేను నమ్ముతాను, ప్రపంచానికి తన వాక్యములో నుండి దేవుడు జవాబును చూపించబోతున్నాడు. అందుకని అంటాను, ప్రస్తుతం ఆయన కృప వైపు చూద్దాం. ఆ కృప మనల్ని బలపరిచి రేపటి తరాల దీవెన కోసం ఈ క్లిష్టమైన పరిస్థితులు ఒకవేళ వీటిని ఒకవేళ ఇవన్నీ ఏమో థర్డ్ వేవ్ అని, ఫోర్త్ వేవ్ అని ఇలా కంటిన్యూస్గా ఒక అలలాగా ప్రజల మీదకి ఈ వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటూ పదే దాడి చేసే ప్రయత్నం చేస్తే దాని పరిస్థితులు ఏమవుతాయో నాకు తెలియదు. కానీ ఒకవేళ వీటి నుండి, అంటే చరిత్రలో మనం చూస్తే సంవత్సరాల్లో భయంకరమైన వైరస్లు పుట్టుకొచ్చాయి. మనిషి దానికి జవాబును కనుగొన్నాడు. ఆ తర్వాత వాటిని మనం జయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ దీన్ని కూడా మనం జయిస్తే, దేవుణ్ణి బట్టి జయించిన తర్వాత వచ్చే తరాలకు, వచ్చే ఆ ప్రజలకు దేవుని సమాధానంగా, దేవుని తరపున జవాబుగా మనం ఉండాలి అని అంటే, నేనంటాను అందరూ ఆయన కృప మీద ఆధారపడే ప్రయత్నం చేద్దాం. డిపెండింగ్ ఆన్ హిస్ గ్రేస్. ఇంతవరకు వేటి మీద ఆధారపడ్డాం. అలా ఆధారపడి నిన్న చూసిన వాళ్ళు ఈవేళ లేరండి. గొప్ప పరిచర్య చేసిన, దర్శనం కలిగిన దైవజనులు ఈవేళ ఉండి రేపు లేరు. నిన్న కనబడి ఈవేళ కనబడలేదు వాడు. నేను అంటాను, రేపటి ప్రపంచానికి నిన్ను నన్ను దేవుడు ఒక ఆన్సర్గా, ఎందుకంటే ఈరోజు నా ప్రశ్నలే మిగిలాయి. ఈ చావులన్నీ ఒక ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఈ వైరస్, దాని ప్రభావం, ఎందరో నిరుద్యోగులు అయిపోయారు, నిస్సహాయ పరిస్థితుల్లో అనాథలైపోయారు పిల్లలు, అభాగ్యులైపోయారు చాలామంది. ఒక అయోమయం సృష్టించబడింది. నేనంటాను, ఈ జీవ గ్రంథంలో నుండి రేపటి ప్రపంచానికి దేవుని జవాబుగా ఉండడానికి దేవుడు మనల్ని లేవనెత్తాలని అంటే, నేనంటాను, నువ్వు దేని మీద ఆధారపడుతూ వచ్చావో ఆ ఆధారాలన్నీ విడిచి దేవుని కృప వైపు ఈ రాత్రి చూద్దాం. అందుకనే పౌలు అంటాడు ఇంకో చోట,
ఆయన కృపా సింహాసనము దగ్గరకు నేను ధైర్యంగా సమీపిస్తున్నాను అని. ఈ రాత్రి మనం కూడా భారతదేశంలో జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటి కోసం, నాకు తెలిసి ఈ కోవిడ్ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కోవిడ్ గురించి మాట్లాడేటప్పుడు భారతదేశం గురించి మాట్లాడుకున్నంత ఎక్కువగా ఏ దేశం గురించి ప్రపంచంలో మాట్లాడుకోలేదు. ఎక్కడ ఇంత ప్రాణ నష్టం, ఇంత విధ్వంసం, ఒక విపత్తు రీతిన ఈ రోజున భారతదేశాన్ని ఇది అథాకుతలం చేసిన పరిస్థితులు ప్రపంచమంతా విస్తుపోయి చూశారు. ఏమో ఈ భారతదేశం పట్ల దేవునికున్న చిత్తం ఏంటో నాకు తెలియదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి 7గురిలో ఒకడు భారతదేశంలో పుడుతున్నాడట. అంటే ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో చూడండి. ప్రపంచం అంతట్లో 7గురు పుడితే దాంట్లో ఒకడు ఇండియాలో పుడుతున్నాడు. 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో 7గురు పుడితే దాంట్లో ఒకడు ఇండియాలో పుడుతున్నాడు. ఈ దేశంలో పుష్కలమైన ప్రజలు ఉన్నారు. నిశ్చయంగా భారతదేశం యేసుకు సొంతం అవ్వాలి. భారతదేశం ఈ విపత్తులో దేవుని సువార్త వైపుకు ఆకర్షింపబడాలి. దేవుడి ఈ దేశాన్ని స్వస్థపరచాలని అంటే వీక్షిస్తున్న మీరు, నేను కూడా లెట్స్ ఆల్ కమ్ టు డిపెండ్ ఆన్ హిస్ గ్రేస్. ఆయన కృప మీద ఆధారపడడానికి ఆయన దగ్గరికి వద్దాం. ఎందుకంటే కృప చేతే ఒకడు బలపరచబడతాడు. దానికి స్తోత్రం చెప్తారు గట్టిగా. కృప చేతే ఒకడు బలపరచబడతాడు. ఆ కృపేనండి, ఆ కృపే సంసోనట తాను బ్రతుకుండగా తన బలంతో ఎంతమందిని చంపాడో. ఒకసారి అయితే నక్కలు 3000 నక్కలు పట్టుకున్నాడు, 300 నక్కలు పట్టుకున్నాడట. పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపేశాడట. ఎన్నో బలమైన కార్యాలు చేశాడు సంసోన్. తన జీవిత కాలంలో చేయలేంది తాను చనిపోతూ దేవుని మీద ఆధారపడి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ దాగోను మందిరపు స్తంభాన్ని కట్టేసినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆయన కృప మీద ఆధారపడితే బ్రతుకున్న కాలంలో ఎంతమంది చంపాడో తెలియదు, కానీ తాను చచ్చిపోతూ 2 ప్రజల్ని, శత్రువుని చంపేయగలిగాడు. దేవుని కృప మీద ఆధారపడితే దేవుడు మరలా తన సంఘాన్ని, తన సేవకులను తన పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నింపి వీటన్నిటి మీద మనకు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. అందుకని ఈ రాత్రి ఇంకా వేటిని ఆధారపడుతూ వచ్చామో వాటిని విడిచిపెట్టి ఆయన కృప దగ్గరికి పరిగెత్తుకుని వద్దాం. దేవుడు అట్టి బలం మనకు దయచేయను గాక. రాత్రి 3 విషయాలు మీతో చెప్పడం జరిగింది. దేవుడు ఎలా ఒక వ్యక్తిని బలపరుస్తాడో. 1, దేవుని కొరకు ఎదురు చూడడంలో బలం ఉంది. 2, దేవునిలో ఆనందించడంలో బలం ఉంది. 3, కృప మీద ఆధారపడడంలో బలం ఉంది. ఆయన వలన బలమునందు మనుషులు ధన్యులు అన్న మాట ఈ రాత్రి మనందరి వెనుకిడిలో ప్రభు దీవెనగా చేయునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మీరు ఎక్కడున్న కళ్ళు మూసుకోండి. 10 నిమిషాలు మన దేశ రక్షణ కొరకు, దేశ స్వస్థత కొరకు, దేవుని సంఘాలను దేవుడు మరలా పునరుద్ధరించి రేపటి ప్రపంచం కొరకు, రేపటి తరాలను చేరడానికి క్రీస్తు సంఘమును మళ్ళా పరిశుద్ధాత్ముడు సిద్ధపరచాలి అని ఒక్కసారి అందరూ చేతులెత్తి విజ్ఞాపన చేద్దాం. తండ్రి, ఈ లైవ్లో ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో మేమందరం కలిసి వారు మాతో కలిసి ఏకీభవిస్తూ ఈ రాత్రి ఈ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దైవజనికి మీరు ఇచ్చిన భారం
ప్రే ఫర్ ఇండియా. భారతదేశం కొరకు ప్రార్థించాలనే వారి మధ్యలో మీరు కలిగించిన ఆలోచనకై నీకు స్తోత్రాలు తండ్రి. ఈ భారతదేశంలో ఉన్న 130 కోట్ల జనాభా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చేతులెత్తుతున్నాం నీ వైపు. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీలు జయం పొందినట్టుగా తండ్రి మేము చేతులెత్తి వేడుకుంటూ ఉండగా దుష్టుడు నాశనం అవ్వాలి, వ్యాధి నాశనం అవ్వాలి, దుష్టత్వము నాశనం అవ్వాలి. తండ్రి దైవికమైన నీ ప్రణాళికలు భారతదేశంలో నెరవేర్చండి. సత్యము విజయం పొందుటకు సహాయం చేయండి. మీ విశ్వాసమే మీ విజయం అని సెలవిచ్చిన ప్రభువా, ఈ రాత్రి మేము చేతులెత్తుతూ ఉండగా మీరు మాకు ఇస్తున్న విజయం కొరకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ విజ్ఞాపన చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎంతమంది ఎన్ని చోట్లయితే ఈ లైవ్ వీక్షిస్తున్నారో వారందరి కొరకు, వారి చుట్టూ ఉన్న ప్రజల కొరకు తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. తండ్రి ఈ కోవిడ్ నుండి, ఈ కరోనా ప్రమాదకరమైన పరిస్థితుల నుండి నా దేశమును ప్రభువా తప్పించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే చాలా మందిని పోగొట్టుకున్నాం తండ్రి. దేవానికి వందనాలు, వందనాలు తండ్రి. ఈ విపత్కర పరిస్థితులలో అయ్యా పరిశుద్ధాత్ముడా తండ్రి, నువ్వెలా ఎవరిలో పనిచేస్తున్నావో మాకు తెలియదు తండ్రి. మా కన్నులు తెరవండి, మా కన్నులు తెరవండి బాబు. మా భారతదేశస్తుల కన్నులు తెరవండి. అయ్యో ఈ విపత్కర పరిస్థితులలో సత్యమయున్న దేవుడు యేసును ఎరుగుటకు సహాయం చేయండి. నువ్వేం చేస్తావో తెలియదు ప్రభువా. మేము ప్రార్థిస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. రక్షణ దయచేయండి, రక్షణ దయచేయండి. అయ్యో ఎంతమంది అయితే ప్రభు ఈ వ్యాధి ఓ తండ్రి లోపరుచుకుందో వారందరి కొరకు ఈ రాత్రి చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి నీకు వందనాలు. నీ సర్వశక్తి కలిగిన సన్నిధి వారిని ఆవరించనివ్వండి బాబు. తండ్రి విడుదల దయచేయండి, విడుదల దయచేయండి, విడుదల దయచేయండి. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభువా అవి చక్కదిద్దబడుతున్నాయని నమ్ముతున్నాం. త్వరలోనే మరల ప్రభా మందిరాలు తెరవబడి ఈ దేశ రక్షణ కొరకు, ఈ దేశ ఉజ్జీవం కొరకు, రేపటి తరాలను నీ కొరకు చేరువ చేయడానికి సంఘములను సేవకులను మీరు సిద్ధపరిచి తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యములో జవాబులు పొందుకొనుటకు హెల్ప్ us to find answers. తండ్రి ఈ విపత్కర పరిస్థితులకు ఓ తండ్రి సమాధానమును వెతుకుటకు నీ వాక్యములో తండ్రి నీ సమాధానములను చూచుటకు మా కన్నులు తెరవండి. అలా రేపటి ప్రపంచానికి నీ జవాబుగా హెల్ప్ us to be answer, వారికి ఒక సమాధానంగా ఉండడానికి సహాయం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ విజ్ఞాపన చేద్దాం, చేతులైతే అందరూ విజ్ఞాపన చేద్దాం. ఎంతమంది కూడా మనతో పాటు లైవ్లో ఎంతమంది వీక్షిస్తున్నారో వాళ్ళందరూ చేతులెత్తి ఒక్కసారి, చేతులెత్తి ఒక్కసారి తండ్రి విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. మేము చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా ఓ తండ్రి కోవిడ్, ఓ కరోనా రోగులు ఎంతమంది ప్రభా అల్లాడిపోతున్నారో, ఓ తండ్రి యాక్టివ్ కేసులుగా ఉండి ప్రమాద స్థితిలో ఉన్న ఓ తండ్రి రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు మరణమును దాటిపోచేయండి ప్రభా. సంహార దూత దాటిపోవడానికి సహాయం చేయండి. ఓ తండ్రి ఆ రోజున ఐగుప్తు దేశంలో ఎవరి ద్వారబంధాల మీద అయితే రక్తం ఉందో ఓ తండ్రి మరణపు దూత దాటి వెళ్ళిపోయాడు. మా దేశపు గడపల మీద ఓ
ఓ మా భారతదేశపు జాతి గడపల మీద, ప్రతి ఇంటి మీద ప్రభువా యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ఈ రాత్రి ప్రభువా. ఈ రాత్రి తండ్రి నీకు వందనాలు. ఓ తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి ప్రభా విక్టరీ ప్రేయర్ సెంటర్, ఓ తండ్రి దాని భాగస్వాములు, ఓ తండ్రి వారి బృందం, ఎంతమంది అయితే టీమ్గా తండ్రి వర్క్ చేస్తున్నారు. ఓ దైవజనులు మోస అబ్రహాం గారితో పాటు ఓ తండ్రి ఈ భారమును ఎంతమంది అయితే పంచుకుని ఓ నీ సన్నిధిలో మాతో కలిసి ప్రార్థిస్తున్నారు, వారితో పాటు మేము కూడా ఏకీభవిస్తున్నాం తండ్రి. మీ కృపలను మా యెడల విస్తరింపచేయండి. ఈ రాత్రి నీ సందేశం అనేకులలో ఫలింపచేయండి. భారతదేశం కొరకు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి తండ్రి. అనేక మంది మిషనరీలు ఈ దేశ రక్షణ కోసం త్యాగాలు చేశారు, హతసాక్షులయ్యారు. నా దేశాన్ని కనికరించండి. నీ వాక్యంలో నువ్వు చెప్పినట్టుగా మేము తగ్గించుకొని మా చెడు మార్గాలు, మా పాపం విడిచిపెట్టి నిన్ను వెతుకుటకు సహాయం చేయండి తండ్రి. నా దేశమును స్వస్థపరచండి. నేను నాతో పాటు ఈ ఆఫీస్, ఈ రికార్డింగ్లో ఎంతమంది విజ్ఞాపనలో పాలుపొమ్ములు పొందారో మేమందరం కలిసి, అంతేకాదు ఈ లైవ్లో, అలాగే మరి కాకినాడ విక్టరీ ఆ ప్రేయర్ సెంటర్ దైవజనులు మోస అబ్రహాం గారి పరిచర్యలో ఎంతమంది పార్ట్నర్స్ కలిసి విజ్ఞాపన చేస్తున్నారో మేమందరం చేతులెత్తుతూ ఉండగా విజయం మాకు సొంతం చేయండి. మీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ యేసు దివ్య నామాన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ లైవ్లో వీక్షించిన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే దైవజనులు నాకు అత్యంత ప్రియులు, ఈ ప్రే ఫర్ ఇండియా దాదాపు మరి 100 రోజులు పైబడి ఈ కార్యక్రమం చేయాలనే తపనతో భారతదేశం కొరకు విజ్ఞాపన చేస్తున్న దైవజనులు బృందం ఈ భారం హృదయంలో పెట్టుకుని ముందుకు మోస్తున్న రెవరెండ్ మోస అబ్రహాం గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.